హాయ్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 కల్లా $1 ట్రిలియన్ అంటే అంటే ఎంత పెద్ద సైజ్కు మన మార్కెట్ విస్తరించిందో ఈ ఒక్క దాని ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో హైదరాబాద్లో మనం ఏదన్నా కొనాలన్నా అమ్మాలన్నా ఖచ్చితంగా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ అవసరం, సలహా అవసరం, అలాగే మనకు ఒక ఫీడ్బ్యాక్ కూడా అవసరం. ఈ అన్నిట్లలో కూడా మంచి నాలెడ్జ్ గడించినటువంటి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ, ఆయన గారు మనతో పాటు ఉన్నారు. రామేశ్వరరావు గారు దాదాపు ఒక 15,000 డీల్స్ చేశారు. అలాగే ఒక 15,000 మందిని రియల్ ఎస్టేట్కి ఏజెంట్లుగా ట్రైన్ చేశారు. అలాగే ఒక 5,000 కోట్ల కంపెనీకి CEOగా చేశారు. ఒక లాట్ ఆఫ్ నాలెడ్జ్ రామేశ్వరరావు గారికి ఉంది. కాబట్టి రామేశ్వరరావు గారి ద్వారా సలహాలు, టిప్స్ ఇప్పిస్తే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీద మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే మన డబ్బులకు నష్టపోకుండా ఉంటామనే ఉద్దేశంతో ఈ సిరీస్ ప్లాన్ చేశాము. అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే రియల్ ఎస్టేట్లో లాస్ అయ్యే ఒక 3 రీజన్స్ ఏంటనేది, దానికి మంచి సమాధానం రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అంటే ఎక్కువ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా లాస్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ అంటేనే డబ్బులు బాగా వస్తాయనే పేరుతోటి, అంటే ఎవరో 500 రూపాయలకో 1000 రూపాయలకో కొనుక్కున్నటువంటి ఆస్తి ఈరోజు 1,00,000కో 2,00,000కో గజం అయిందట. దానివల్ల వాళ్ళు మంచి రిచ్ పొజిషన్ ఉన్నారట, పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు చేశారట అని చెప్పేసి వినటం వల్లనే అప్పు చేసైనా సరే, లేదంటేనేమో ఉన్న డబ్బుల్ని, అంటే వాళ్ళకున్న అవసరాలను కూడా వాయిదా వేసుకుని మరి కొంటుంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. అట్లా మోసపోవటానికి ఉండేటటువంటి ఒక 3 టాప్ రీజన్స్ చెప్పండి సార్. ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పేవండి శశి గారు. మీరు ఓపెన్గా ఫ్రీడమ్ అంటే మా ఖచ్చితంగా నిజం సార్. మీరు అది డబ్బులు తీసుకొని చెప్పే సలహాలే. కాకపోతే ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డ్ అవుద్ది. రామేశ్వరరావు గారు దగ్గర సలహా తీసుకోవాలనేటువంటి ఆలోచన రావాలి ఈ వీడియో చూసే వాళ్ళకు. అందుకని ఒక 3 రీజన్స్ నాకు పైన చెప్పండి, తర్వాత మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి ఖచ్చితంగా ఈ నెంబర్ చూసి. ఇది చాలా మంచి $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఈరోజు ఎవ్రీ నెల 1-2 కంపెనీలు మూతపడుతూనే ఉన్నాయి. అటు సాహితీ డెవలపర్స్ 1,800 కోట్ల నుండి 500, 600, 700 డబ్బులు కలెక్ట్ చేసిన బోర్డు తిప్పేవాళ్ళు చాలామంది అయిపోయారు. అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే, రోటీ కపడా మకాన్, రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్, అంటే స్థిరాస్తి తెలుగులో, పార్ట్ ఆఫ్ రోటీ కపడా లైఫ్ స్టైల్, డైలీ లైఫ్. ప్రతి ఫ్యామిలీకి కూడా కళ ఉంటుందండి. జన్మం తీసుకున్న మంచిగా చదువుకోవాలి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, మంచి జాబ్ సంపాదించాలి, మంచి భార్య కానీ భర్త కానీ రావాలి, మంచి పిల్లలు పుట్టాలి, మంచి కారు, లాస్ట్ చివరికి మిగిలింది మంచి ఇల్లు. ఇది సో నేను ఆల్వేస్ హ్యాపీ. చిరంజీవి గారు చెప్తారు అంట, ఆయనకి నచ్చని పదం క్షమించు, నాకు నచ్చిన పదం స్థిరాస్తి. ఎందుకంటే ఇప్పుడు మీతో ఒక ప్రాపర్టీ కొనిపించాలి, అయితే ఒక బయ్యర్కి ఒక ప్రాపర్టీ కొనిపిస్తే ఆ కళ్ళల్లో ఆనందం, నా ప్రాపర్టీ నాది, ఈ 4 గదులు నావి అనేది, ఆ కళ్ళల్లో హ్యాపీనెస్ అనేది మీరు యూ కెనాట్ వాల్యూ ఇట్. అంటే నేను ఇంతమంది నేను చేసింది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను రియల్ ఎస్టేట్. ఫస్ట్లో నేను రియల్ ఎస్టేట్ జాయిన్ అయ్యి మా వైఫ్ తప్ప అందరూ నేను డిస్కరేజ్ చేసి, నీ బుద్ధి ఉందా, మంచి జాబ్ వదులుకొని వెళ్తాను, ఈరోజు నువ్వే కరెక్ట్ పని చేసావు అంటారు. సో డిపెండ్స్, గోతులో దిగితే కానీ లోతు తెలియదు అని. సో మీరు అడిగిన క్వశ్చన్కి చాలామంది ఈ రోజుల్లో ఏమవుతుందంటే ప్రీ లాంచ్ అనే పదానికి అలవాటు పడుతున్నారు. ప్రీ లాంచ్, ఈ ప్రీ లాంచ్ అనేది, ఇప్పుడు స్వీట్ బాగా ఇష్టం అనుకోండి, మీరు గట్టి ఎక్కువ తింటే ఏమవుతుంది, డయాబెటిక్స్ వస్తుంది. కారం బాగా తిన్నారు, ఉప్పు ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది. అట్లా సో ఏది మనకి ఇష్టమో అది మనకి డేంజర్. మీకు నచ్చే విషయం ఇప్పుడు కూడా నేను చాలామంది చెప్పాను, మనం ప్రేమించేదానికంటే మనల్ని ప్రేమించేదాన్ని పెళ్లి చేసుకుంటే మంచిది. మనం ప్రేమించేదానికంటే మనల్ని ప్రేమించేది. సో ఇట్స్ లైఫ్ కొద్దిగా లాంగ్ టర్మ్ వెళ్తుంది. కమింగ్ బ్యాక్ టు దిస్, ఇందులో ముఖ్యంగా బయర్స్ ఆశపడేది ఏంటంటే డిస్కౌంట్స్, చీప్గా వస్తుంది, ఫ్రీగా వస్తే ఫైనల్ తాగుతామన్నారు అంతమంది ఉన్నారు. సో మీరు బయట హోర్డింగ్స్ చూస్తే, రోడ్డు మీద బట్టల షాపులు 50% డిస్కౌంట్ ఉంటుంది. చూసారు ఎప్పుడైనా హోర్డింగ్స్? ఆ 50% తీసుకొని వైఫ్ను పిల్లలను తీసుకుపోతాం. బాబు 50% ₹1,00,000 చేరుస్తాడు, 50% డిస్కౌంట్ 50,000. మన సౌత్ ఇండియాలో ఎంతమంది 50,000 పెట్టి చీరలు కొనిచ్చే హీరోస్ ఉన్నారని మీకు నాకు తెలుసు. ఏమైనా ఇండివిజువల్ మన అదానీ కాదు, అంబానీ కాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే బిల్డర్ ఏం చేస్తాడు, ఆయన దగ్గర డబ్బులు ఉండవండి. డబ్బులు ఉండవు. 5-10%తో ముందు ల్యాండ్ కాంట్రాక్ట్ తీసుకొని జీపీఏ తీసుకుంటారు. మొత్తం మంచి సూపర్ డిజైన్ వేస్తారు, మంచి పెద్ద బ్రోచర్స్, ఒక్కొక్క బ్రోచర్ ₹1,000 500 ఖర్చు పెడతారు. అక్కడ బ్రోచర్కే పెడతారు. బ్రోచర్ లాంచ్ అని సినిమా హీరోయిన్ పిలుస్తారు. ఈ మధ్యకాలం మనం చూసుకుంటే నిన్న మనం కూడా ఒక సెలబ్రిటీ అడ్వర్టైజ్ చేస్తే మోసపోయి బోర్డు తిప్పేశాడు బోర్డు. సో నేనేం చెప్తానంటే బ్రోచర్ తీసుకొని మీరు వెళ్ళకూడదు. అక్కడ
బిల్డర్కి మీరు ఎవరైతే డబ్బులు ఇస్తారో ప్రీ లాంచ్ అంటే పెట్టింది పేరు మోసం. 100కి 99 ప్రాజెక్టులు ఫెయిల్ అయ్యండి. ఒకటి రెండు ఎక్కడ ఒకటి ఎవరో పాస్ అయి ఉంటే అది వేరే సంగతి. బట్ 99% ఫెయిల్ అవుతాయి. ఇక్కడ పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రీ లాంచ్ అనగానే ఒక క్విక్గా మీకు 2 అడ్వాంటేజ్ చెప్తాను, 3 డిసడ్వాంటేజ్. మీరు 3 అడిగారని చెప్తాను. అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్లో ఎక్కడ కావాలన్నా మీకు ఫస్ట్ మీరే కదా కొంటున్నారు. ఏ టవర్లో కావాలన్నా, ఏ ఫేసింగ్ కావాలన్నా, రోడ్ సైడ్ కావాలన్నా, లేక్ వ్యూ కావాలన్నా, వెంటిలేషన్ కావాలన్నా, వాస్తు కావాలన్నా మీకు ఇష్టమైంది దొరికింది. అక్కడ ఎవడు లేరు కొనేవాడు, మీరే ఫస్ట్. సెకండ్ కానీ అసలు 100% సక్సెస్ అయినప్పుడు కదా సార్ మీరు అన్నట్టు, అది తర్వాత వస్తాం. ముందు ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్ సీట్ దొరికింది కానీ బస్సు డెస్టినీ చేరాలి. డెస్టినీ ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్, ముందు ముసళ్ళ పండుగ. సార్ రెండోది తక్కువ రేటుకి వస్తుంది. అంటే నేను 3 సంవత్సరాల తర్వాత 10,000కి అమ్ముతాను, ఇప్పుడు మీకు 6,000కి ఇచ్చేస్తాను అంటే 40%. అంటే అది ఆ 2 అడ్వాంటేజ్లు. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే ఆ ప్రాజెక్టు పర్మిషన్ రావచ్చు, రాకపోవచ్చు. బిల్డింగ్ ప్రాజెక్ట్ కట్టొచ్చు, కట్టపోవచ్చు. బిల్డర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇక్కడ 60%, అక్కడ 40%. సో మనం 40% చూస్తాం, నేను 60% చూస్తాను. 90% పేమెంట్ ఒకేసారి ఇచ్చేసేయాలి. మీరు 90% అది పేమెంట్ ఒకేసారి 30 డేస్లో ఇవ్వాలి. 3 సంవత్సరాల ప్రాజెక్ట్, 36 నెలల ప్రాజెక్ట్ 4 రోజులు తీసుకున్న తర్వాత బిల్డరు 2 విధాలు ఉంటాడు. మంచోడు ఉంటాడు, ఒక అనుకోకుండా ఆయనే ఇరుక్కుంటాడు. ఆయన ఇరుక్కుంటాడు, మనం మోసపోతాం. ఎగ్జాక్ట్ సార్. కొంతమంది ఇంటెన్షనల్లీ చేయరు, బట్ కొంతమంది ఇంటెన్షనల్గానే చేస్తారు. అక్కడ ఏమవుతుంది, ఇంటెన్షనల్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు కొంతమంది అప్పు తీసుకుంటారు మీ దగ్గర, వాడు ఇవ్వను అని చెప్పడు, ఇవ్వడు. ఎన్ని చెక్కులు కంటే నా ఫ్రెండ్ ఒక ఆయన అప్పు తీసుకున్నాడు, ఒక ఆయన అప్పు ఇచ్చాడు. ఎప్పుడు అడిగినా ఇవ్వను అండు. ఎన్ని చెక్కులు సాలంటే అన్ని చెక్కులు సంతకం పెట్టారు ప్రతిసారి. కానీ ఎందుకంటే ఆయన అకౌంట్ డబ్బులు ఆయన క్లియర్గా ఉన్నాడు. చెక్కులు ఇస్తే ఏం ఉపయోగం? అదేవిధంగా బిల్డర్ ఈజ్ వెరీ క్లియర్. కొనుక్కునే మోసపోయేవాడు ఉంటే మోసపోవడం మన తరం కాదు కదా, మోసపోతాం. చెప్పేవాడికి ఇప్పుడు వినేవాడు లోకువే. అట్లా మనం మోసపోతాం అనే నమ్మకం అనుకుంటే మోసం చేస్తారు. అదే మీరు కరెక్ట్గా ఉంటే ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గరికి వెళ్తే మీరు 1-2% వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 1-2% కూడా 98% సేఫ్ ఉంటుంది కదా. అది చూడం, మన ఫ్రీగా వస్తే ఫైనల్ కొడితే అవుతాం. సో ఆ బయర్స్ యాటిట్యూడ్ బయటికి రావాలండి. ఎందుకంటే ఇది చాలా మీరు అన్నట్టు 2%, 1% 2% కమిషన్ లేదంటే ఛార్జ్ ఇచ్చి తెలుసుకోవాల్సిన దానికి 98 రూపాయలు నష్టపోతున్నారు. ఎవరి గ్లాసు నా గరక నా ఘాటుగా. సో ఇది ప్రజలు నేను ప్రతి వీడియోలో నా దాదాపు ఈ వీడియోలు నేను చాలా చూశాను. అంటే ఒక కార్పొరేట్ లేదంటే ఒక పెద్ద కంపెనీ, నేను ఏదన్నా కార్పొరేట్ ఏదన్నా స్థలమో పొలమో ఏదన్నా డీల్ తీసుకెళ్తే ముందు నా లీగల్ అడ్వైజర్ని కలిసి రమ్మంటుంది. బేసికలీ మనం సపరేట్గా మాట్లాడడం, ఒక ప్రాపర్టీ కొనేది ఏం చూడాలనేది పెద్ద సబ్జెక్ట్ అండి. పెద్ద సబ్జెక్ట్ సార్ ఇది. మెడికల్, ఆన్కాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ దానికంటే పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. అవును. సో నేను అనేది ఏంటంటే టాప్ 3 లాస్ అంటే యూ డోంట్ నో వేర్ దట్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు గో. ల్యాండ్ కూడా పూర్గా కొనేవారు, ఏదో టోకెన్ అడ్వాన్స్ ఇస్తారు 5%, 10% ఇచ్చేసి. నాకు కేస్ స్టడీ చెప్తాను. యాదగిరి నుండి ఒక డెవలపర్ ఫోన్ చేశాడండి. 25 ఎకరాలు ప్రాజెక్ట్ ల్యాండ్, ఓనర్కి 5% ఇచ్చాడండి అమౌంట్. ఎంత ఇచ్చాడు? 5% ఇచ్చి మొత్తం లేఅవుట్ వేసాడు. నాకు ఫోన్ చేసి సార్ మిమ్మల్ని కలవాలి, మీ బ్రాండింగ్ కావాలన్నాడు. అసలు ఎవరు బాబు నువ్వు ఏంటంటే, లేదు సార్ మీ ఫోటో పెట్టుకుంటే నేను 10 లక్షలు ఇస్తాను అన్నాడు. నువ్వు ఎవరు బాబు, నువ్వు 10 లక్షలు ఇస్తావంటే ఇది ఆల్రెడీ నువ్వు వచ్చి కలు అన్నా. కళ్ళు వచ్చితే బండ బూతులు తిట్టి పంపించా. నాకు 10 లక్షల కోసం నువ్వు 100 మంది కస్టమర్ 200 కస్టమర్ మోసం చేస్తావు. తప్పు కదా అది. పర్మిషన్ లేదు, రేరా లేదు, డిటీసీపీ లేదు, నాలా కన్వర్షన్ లేదు. పుట్టి పేపర్ అంతా లేవు. బ్రోచర్ అంతా అందంగా ఐశ్వర్యరాయ్ శ్రీదేవి మించిపోయింది బ్రోచర్. బొమ్మ కనిపించిందంటే ఇక అంటే నా పేరు మంచి విషయాలు చెప్పారు కాబట్టి మోసపోయే అవకాశం. ఇప్పుడు నేను బ్రాండ్ బిల్డ్ చేయడానికి 30 years పట్టిందండి. ఈరోజు రియల్ ఎస్టేట్లో బ్లాక్ స్పాట్ ఒక సంవత్సరం రాగానే. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏంటంటే నేను చెప్తాను, ఏజెంట్స్ కానీ బిల్డర్స్ కానీ కస్టమర్స్ కానీ, రియల్ ఎస్టేట్లో మీకు భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. రెండూ కరెక్టే. ఆశ ఎప్పుడైతే అత్యాశకెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. అక్కడ నుంచి అర్థమవుతుందా? మంచి మాటతో మహాసముద్రాన్ని కూడా ఏదొచ్చు, విరుద్ధంతో ఒక కడుగు కూడా ముందేలో వేయగలరా? అంతే సార్. సో దట్ ఇస్ ది ఫ్యాక్ట్. సో దయచేసి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, నాకు ఎవరి మీద కోపం ద్వేషం ఏం లేదు. మీ డబ్బులు కష్టపడి జీవితాంతం, సామాన్య ప్రజలు లైఫ్లో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కొంటే ఎక్కువ. అంతే సార్. ఎందుకు? బికాజ్ ఐ టోల్డ్ వీఆర్ నాట్ అదానీ అండ్ అంబానీ ఎట్ ఆల్. అదే అంబానీ గారు మొన్న పెళ్ళికి 1000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. 1000 కోట్లు అది ఇంకా ఎక్కువ అనుకుంటా. సో నేను అనేది ఏంటంటే ఈ ప్రీ లాంచ్లు అవాయిడ్ చేయడం బెటరు. సో ఆల్వేస్ బెటర్ టు ఓడిపోయే కంటే వసూలు బెటర్. నష్టపోవడం కంటే జాగ్రత్త. మీరు పర్మిషన్లు వచ్చి ఒక 2,000 రూపాయలు ఎక్కువైనా అడిగి అది కొనుక్కుంటే అది నిల్చుంటుంది.
పర్మిషన్ వస్తే ఆపడు, పర్మిషన్ లేదు కడితే ఆ జైల్లో పెడతారు. రేరావాడు ఊరుకోడు, డీడీసీ వాడు ఊరుకోడు, ఎవరు ఊరుకోరు. ఇది మెయిన్ ఇంపార్టెన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొక వీడియోకి వెళ్దాం. విన్నారు కదండి, రియల్ ఎస్టేట్లో లాభమే కాదు నష్టపోతూ కూడా ఉన్నారు. ఆ నష్టపోయేదానికంటే మన జీవితంలో అంటే మధ్యతరగతి ప్రజలు ఈ వీడియోస్ చూస్తున్న చాలామంది కూడా ఖచ్చితంగా సగటు సంపాదన ఉన్న మధ్యతరగతి ప్రజలే జీవితంలో 1-2 కంటే ఎక్కువ ఆస్తులు కొనలేరు. ఈ 1-2 ఆస్తుల్లోనే నిజంగా మునిగిపోతే జీవితమే క్లోజ్ అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా నంది రామేశ్వరరావు గారు లాంటి ప్రొఫెషనల్ సలహా తీసుకోండి. రామేశ్వరరావు గారికి పర్టికులర్ కాల్ చేయమని చెప్పను, కానీ ఆయన గారు లాంటి సలహా తీసుకొని, ఎందుకంటే 30 ఏళ్ల పాటు అనుభవము, 15,000 మందిని ట్రైన్ చేశారు, 15,000 ట్రాన్సాక్షన్స్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 1% 2% అంతకంటే ఏం ఛార్జ్ చేయరు. అంటే మనం ₹1,00,00,000 పెట్టి ప్రాపర్టీ కొంటే ₹1,00,000 పెట్టి మనం సలహా తీసుకోవడంలో ఎటువంటి ఇది లేదు. కానీ ఖచ్చితంగా మన జీవితానికి ఆ ₹1,00,00,000 పెట్టుకుంటే మన పిల్లలు ఆ తర్వాత తరానికి అది ఒక ₹10 కోట్ల ఆస్తి అయితే ఖచ్చితంగా అవుతుంది. దానికోసమని ప్రొఫెషనల్ సలహా తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ మీరు ఈ వీడియోలో విన్నట్టుగా నష్టపోయే ప్రమాదమే ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ మీద ఎడ్యుకేషన్ అంటే ఇన్ఫర్మేషన్ తోటి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ వీడియోల సిరీస్ని ఆదరించండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.